మార్కు సువార్త 7వ అధ్యాయము 32 నుంచి 35 దాకా చదవండి. రెండు నుంచి 35. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని అతని యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయొచ్చమని ఆయనను వేడుకొనిరి. సమూహముల నుండి ఆయన దాన్ని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేర్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పుని విడిచి ఎఫ్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. స్తోత్రం, హల్లెలూయా. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్పతా అనే మాటకి, దేవుని యొక్క మాటకి, ఇది హెబ్రీ గీకు భాషా పదం. మరి తెరవబడుట అని అర్థం. తెరవబడుట అని అర్థం. ఎఫ్ఫతాలో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే అది కూడా మరి హెబ్రూ గీకు భాషా పదం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ ఒక నత్తివాడిని చెవిటివాడిని దేవుడు ఆయన ముట్టి స్వస్థపరిచాడు. ఎఫ్ఫతా అంటే తెరవబడుట, నాలుక చెవులు తెరవబడుట. ఆయన ఉమ్మివేసి ఆ చెవుల్లో వేళ్ళు పెట్టి ఆ నోరు తెరిచి నాలుకను సడలింపజేసి నిట్టూర్పు విడిచి అన్నాడు. నిట్టూర్పు విడవడం అంటే ఏంటి అమ్మా? పిచ్చమ్మా, రాక వచ్చిన చెప్పమ్మా. నిట్టూర్పు విడవడం అంటే ఏంటి అని అంటాం. మూలుగు మరి అటువంటి మూలుగుని స్విచ్ ఆఫ్ చేసి తీస్తే సెట్ అవుతుంది. అక్కడ స్విచ్ బోర్డు కాడ స్విచ్. అటువంటి మూలుగుని దేవుడు ఎందుకు నిట్టూర్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఒక నత్తివాడిని చెవిటివాడిని స్వస్థపరచమని తీసుకొచ్చారు. తీసుకొస్తే మరి ఆయన ఆ నత్తివాని వైపు చూసి చెవిటివాని వైపు చూసి నిట్టూర్పు ఎందుకు విడిచాడు చెప్పండి? ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబోవటాన్ని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిన వాని యొక్క నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. అంటే యేసు ప్రభు వారి యొక్క కార్యములు ఈ యొక్క లోకములో బయలుపరచబడటం కోసం మరి ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. కొంతమంది యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి ఆయన దగ్గర నుంచోబెట్టారు. యేసయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టడం కోసం ఏంటి కారణం? వీళ్ళ అమ్మ పాపం చేసిందా, వీళ్ళ నాన్న పాపం చేశాడా అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దేవుని యొక్క కార్యాలు బహిర్గతం చేయడం కోసం, దేవుని యొక్క మహిమను కనపరచడం కోసం మరి వీడు గుడ్డివాడుగా పుట్టబడ్డాడని చెప్పాడు. అంటే ప్రభు యొక్క మహిమా కార్యాలు బయలుపరచడం కోసం ఒక వ్యక్తిని ముందుగానే దేవుడు పుట్టించాడు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాన్ని ఎలిజబెత్ గారి యొక్క గర్భంలో దేవుడి జన్మింపజేశాడంటే యేసు ప్రభు వారికి బాప్తీసం ఇవ్వడం కోసం. స్తోత్రం, హల్లెలూయా. యోహాన్ అంటాడు, అయ్యా నీ చెప్పుల వారు చెప్పడానికే నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు అగ్నిలో బాప్తీసం ఇచ్చేవాడివి, నేను నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నానని చెప్పండి. యేసు ప్రభు వారు అన్నాడు, ఇప్పటికి కానియమన్నాడు. ఇప్పటికీ కానియం అని యోహాను చేత యేసు ప్రభు వారి బాప్తీసం తీసుకొని నీటి ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం ఆకార రూపంలో వచ్చి యేసు ప్రభు వారి మీద వాలింది. స్తోత్రం, హల్లెలూయా.
వాదినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. ఇక్కడ ఎఫ్ఫతా అంటే తెరవబడుట, అంటే మోయబడ్డ ఆ యొక్క చెవులు, నోరు తెరవబడుట. ఈ మధ్యాహ్న కాల సేవలో ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. మెట్టుకు ఎవరి యొక్క చెవులు మందంగా ఉన్నాయో, ఎవరి యొక్క కళ్ళు గుడ్డితనంతో ఉన్నాయో, ఎవరి యొక్క నాలుక నత్తితో ఉందో వారందరి యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, మరి వారి శరీర భాగాల్లో తల్లో భాగాలు మొత్తం యేసునామములో తెరవబడునుగాక. ఎఫ్ఫతా, హల్లెలూయా, ఎఫ్ఫతా, తెరవబడునుగాక. అంటే ప్రభు యొక్క స్వస్థత కార్యాల గురించి చెబుతున్నాను నేను. ఈ లెంట్ డేస్లో ఆయన ఏ అద్భుతాలు చేసి ప్రజల్ని రక్షించాడు, ప్రజల్ని స్వస్థపరిచాడు, ఏ ఘనకార్యాలు చేశాడు, ఏ ఘనమైన కార్యాలు పూనుకొని చేశాడు, ఎంతమంది చనిపోయిన వారు లేపాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు అనే విషయం గురించి గత శుక్రవారం నుంచి మొదలుపెట్టి చెబుతా ఉన్నా. అంతేనా బియ్య గారు? అంతే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఎఫ్ఫతా అంటే నత్తివాని నాలుక సడలుట. హల్లెలూయా. చెవిటివాని చెవులు వెప్పబడుట, తెరవబడుట. అంటే ఎవరు ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, కుదరే రోగాలతో బాధపడుతున్నా యేసు నామములో ఎఫ్ఫతా, హల్లెలూయా. తర్వాత ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 8వ అధ్యాయము 22 నుంచి 25 దాకా చదవండి. అక్కడే 8, 22, 25. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఆ గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయన వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకి తీసుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుస్తున్నట్లుగా నాకు కనబడుతున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాడి మీద కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూసి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగను. అప్పుడు యేసుని ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాడిని పంపివేశారు. స్తోత్రం, హల్లెలూయా. దిలారా, ఇక్కడ ఈ నత్తివాడిని చెవిటివాడిని ముట్టినప్పుడు కూడా యేసు ప్రభు వారు అన్నాడు ఎవరితో చెప్పొద్దని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే మరీ ఎక్కువగా చెప్పారంట. మనోళ్ళు ఏం చేస్తారు? చెప్పొద్దన్న పనే చేస్తారు, చేయొద్దన్న పనే చేస్తారు, చేయొద్దన్న పనే చేస్తారు. అరే నాయనా, నేను బయటికి ఊరు వెళ్తున్నాను, ఇంట్లో బండి పెట్టా, కొత్త బండి, అసలే తాళసే బిరువ మీద పెట్టా, తాళసే తీసుకొని బండి తీసుకొని తిరిగేవు అని చెప్పిపోతుండే వాళ్ళ నాన్న. ఏమని చెప్పిపోతుండవు? కొత్త బండి కొనుక్కొచ్చాడు పెట్టా, నేను ఊరి పెళ్ళికి వెళ్తున్నాను, మరి బస్సులో అందరితో పాటు తాళం చేతులు బిరువ మీద ఉన్నాయి, తీసుకొని బండితో లేవు చేయొద్దని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్టు అర్థం? అది తాళం చేతులు బిరువ మీద ఉన్నాయి, తీసుకొని బండి తోలుకోమని చెప్పినట్లు లెక్కే. చేయొద్దని పని మనం ఎప్పుడైతే చెబుతామో మరీ ఎక్కువగా చేస్తారంట. ఆ ఊర్లో కూడా ఆ యొక్క నత్తివాడి నాలుక మాట్లాడటం, ఆ చెవిటివాడి చెవులు వెప్పబడటం, తెరవబడటం జరిగింది. మరి ఎక్కువగా ప్రసిద్ధి చేశారు, ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఇక జనాలు ఊరుకుంటారా? వీడికి కళ్ళు కనపట్లేదు, వీడు కుంటోడు, వీడు గుడ్డోడు, వీడు గూనోడు, వీడు నత్తోడు, వీడికి దయ్యం పట్టింది, వీడికి మోక్షరోగం ఉంది, వీడికి కుష్ఠరోగం ఉంది, వీడికి పక్షపాతం ఉందని చెప్పి మొత్తాన్ని తొలకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చి పెడుతున్నారు. యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక ఆయన ఎవరిని కాదంటలేదు, అందరినీ ముడుతున్నారు, అందరినీ స్వస్థపరుస్తున్నారు, ఏకాంతంగా తీసుకెళ్తున్నారు. ఉమ్మి వేసి చెవుల్లో ఆ చెయ్యి పెట్టి రాసి ఆ యొక్క నాలుక సడలించి వాడిని స్వస్థపరిచాడు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా బెత్సదాయిలో
ఇక్కడ ఆ యొక్క గుడ్డి వాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టాలని చెప్పి వాళ్ళు ఏడుకున్నారు. ఏడుకుంటే ఆయన ఆ గుడ్డివాడు చేయి పట్టుకొని ఊరి వెలుపులకి తోడుకొని పోయి, ఏమండి ఊళ్ళో బాగు చేయొచ్చుగా, ఊళ్ళో బాగు చేయొచ్చుగా, ఆ గుడ్డోడు కళ్ళు తెప్పియొచ్చుగా. ఊరి వెలుపులకి యేసుప్రభు వారు ఎందుకు తీసుకెళ్ళారు చెప్పండి? దాంట్లో అంతర్యార్థం ఏంటి, గూఢార్థం ఏంటి చెప్పండి? అంటే ఊళ్ళో వాడిని బాగు చేద్దామని చెప్పి ప్రభువారు పూనుకొని చేయబోతే ఇగో ఈయన్ని ముట్టు ఈయన్ని ముట్టు ఈయన్ని ముట్టు అని చెప్పి మీద పడి తోసుకొని వచ్చేస్తున్నారు. అసలు ఆయనకి సందు ఇట్లా, అసలు ఆయనకి సందు ఇట్లా. కానీ యేసుప్రభు వారు జీవించిన కాలంలో 36 మందిని మాత్రమే స్వస్థపరిచాడు, కానీ అక్కడున్న లక్షల మందిని స్వస్థపరచాల. హల్లెలూయా. 3 చనిపోయిన వారినే లేపాడు, కానీ 300 మందిని లేపల. అర్థమైందా? దేవుడయ్యుండి కూడా ఆయన చిత్తానుసారంగా ఎవరికైతే జరగాలని చెప్పి రాయబడి ఉందో వారికే జరిగింది, కానీ అందరికీ జరగలేదు. అందరినీ చనిపోయిన వారిని లేపలేదు. అందుకనే ప్రభువారు ఆ గుడార్థం కోసం ఊరి బయటకు ఆ గుడ్డివాడిని తీసుకెళ్ళిపోయి ఉమ్మి వేసి కళ్ళ మీద రాసి, నీకైనా కనపడుతుందిరా నా గుడ్డోడా అంటే, నాకు కనపడుతుంది కానీ మనుషులందరూ చెట్లులాగా తల కిందకి నడుతున్నారని చెప్తుంది. చెట్లు తల కిందకి ఉంటే ఎట్లా ఉంటుందమ్మా వెంకటరామ్ గారు చెప్పండి? ఏళ్ళు పైకి లేసి ఆ యొక్క మొదళ్ళేమో కిందకు ఉంటాయి. అంతేనా? అంతేనా? ఇప్పుడు తుఫాన్ వచ్చుద్ది, గాలిదుమ్మ వచ్చుద్ది, గాలిదుమ్మ వస్తే చెట్టుని ఏం చేస్తుంది? ఎల్లతో సహా పిగిలిచ్చి లేపి ఆ యొక్క మొదలేం పైకి పోద్ది, చివరిలో కిందకు ఉంటాయి. అది బాగా చెప్పింది. ఈ గుడ్డోడు కూడా యేసుప్రభువా నాకు ఈ మనుషులయ్యా చెట్టుల్లాగా కనపడుతున్నారు, తల్ల కిందలుగా కనపడుతున్నారని చెప్తున్నాడు. మళ్ళా యేసుప్రభు వారు వారిని ఒట్టి ప్రార్థన చేశాడు, చేటగా చూడమని చెప్పాడు. చూస్తే అప్పుడు వాడు స్పష్టంగా చూడచగిన స్తోత్రం హల్లెలూయా. అంటే మోయబడ్డ కళ్ళు తెరవబడ్డాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుచున్నారు. ఎవరి కళ్ళు అయితే అంధకారంతో, గర్వంతో, మోహంతో, మరి ఎటువంటి చెడు యొక్క ఆలోచనలతోటి మోయబడి ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో తేటగా తెరవబడుగాక. ఆమేన్. వారి కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. పొరలు రాలిపోవాలి. కళ్ళకి పొరలు వచ్చినాయా, పొరలు రాలిపోవాలి అని చెప్పి అంటారు. మరి నీటి కాసులైన కళ్ళు అంటారు. నీటి కాసులు అంటే ఏందో తెలుసా? తెలియదమ్మా? నీకు తెలుసమ్మా? కంటి నిండా నీరు గమ్మి నీరు గారుతూ ఉంటుంది. నీరు గారి కళ్ళు బోదరగా కనబడుతూ ఉంటాయి. బోదరగా కనబడుతూ ఉంటాయి. షుగర్ ఎక్కువైతే, బీపీ ఎక్కువైతే నీటి కాసులు వస్తాయి. నీటి కాసులు వస్తాయి. కాబట్టి మీ కళ్ళకి నీటి కాసులు అయినాయి అని చెప్పి వాళ్ళు చుక్కల మంది ఇస్తారు. కళ్ళజోడు ఇయ్యరు, చుక్కల మంది ఇచ్చి మరి 3 పూటలు వేసుకో, 2 చుక్కలు 3 చుక్కలు అని చెప్పి చెబుతూ ఉంటాయి. అంటే కొంతమంది కళ్ళకు నీటి కాసులు అవుతాయి, అంటే కళ్ళ నిండా నీరు కమ్ముకుంటారు. ఒక చోట యేసుప్రభు వారు జలోదర రోగిని స్వస్థపరిచారు. జలోదర రోగం అంటే తెలుసు ఎవరికన్నా? తెలీదమ్మా? చాలా మీకు ఒక 65 సంవత్సరాలు 70 వచ్చినాయి, 65 సంవత్సరాలు వచ్చినాయి. సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి వాక్యం అంటున్నారు మీరు. 30 సంవత్సరాలు నా జాతక వినాలి మీరు చెప్పే మాటలు. 30 సంవత్సరాల నుంచి వాక్యం. నువ్వు కూడా బిఏ గారు చదువుకోవడం రాసుకోవడం కాదు, వినో. చాలా మంచి మంచి పాయింట్లు చెప్తా ఉంటా అప్పుడప్పుడు. అది బాగా ముచ్చారు, ఏరుకోవాలి నువ్వు. ఇక్కడ జలోదర రోగం అంటే కడుపు వాయటం. అబ్బాయి అక్కడికి నీరు వచ్చిందయ్యా, అందుకే ఎంత లాభ వేసుకొచ్చి తిరుగుతుందయ్యా అంటారు. వినలేదమ్మా? దాన్ని తెలుగులో జలోదర రోగం అంటారు, ఇంగ్లీష్లో అసైటిస్ అంటారు. అసైటిస్ అంటే కడుపు నిండా నీరు వచ్చిందయ్యా, కడుపు ఎంత లావైంది, ఉబ్బింది, బోర్లాగా బెలూన్ లాగా ఎట్ట వేసుకొని తిరుగుతుండు, ఎట్ట వేసుకొని తిరుగుతుండు, పట్టు ఎప్పుడు పగులుద్దాం అని చెప్పి అనుకుంటారు. నీరు పట్టడం అది. కాళ్ళు వస్తాం చూసాం, మొహమాయటం చూసాం, కడుపు ఆయటం అరుదు. కడుపు వాసిందంటే అది రోగమే.
అది జలోదర రోగము. అసైటిస్ బల్ల వేరు, మళ్ళీ అది వేరే. నీరు వచ్చిందంటారు చూసి, ఒళ్ళంతా నీరు వచ్చింది వాసిపోయింది అంటారు చూసా, అదే జలోదర రోగం. నీరు రావటం. జలము అంటే నీరు, జలోదర అంటే నీరు రావటం. ముసలోడికి కాలంతలా వాసిందయ్యా, వాపు వచ్చింది అన్నది. అని వాపు రావడం అంటే నీరు రావడమేగా. ఇప్పుడు గోడ లేవట్లా నాది, నా గోడ ఏమైనట్లెక్క? ఏమైంది రసీవేణి? ఏమైంది? పట్టింది గోడ పట్టింది, నరం ఎక్కడో పట్టింది. ఆ పట్టిన నరం వదలాలి, అప్పుడు నా హ్యాండ్ ఫ్రీ అయింది. అతను ఇదివరకు రోజుల్లో ఆముదం వేసి రుద్ది లాగి ఇటుకరాయి తీసుకొచ్చి కాపడం పెట్టి సరి చేశారు. ఇప్పుడంటే రోగాలు మందులు వచ్చింది కాబట్టి డాక్టర్ కాడికి పోయి నువ్వు రొద్దొద్దు, లాగొద్దు, రాసి వదిలిపెట్టానండి అతను. కానీ ఇదివరకు రోజులు అట్ట కాదు. ఒక 6 రోజులు రుద్ది లాగి ఆముదం వేసి కాపడం పెడితే తగ్గిపోయాయి. నడువు నొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, మోకాళ్ళ నొప్పి అయినా, గోడ నొప్పి అయినా, ఏ నొప్పి అయినా సరే ఆ రోజుల్లో మందు అదే. కాబట్టి ఇక్కడ ఈ గుడ్డివాడిని యేసుప్రభు వారు ముట్టగానే గుడ్డివాడికి మొట్టమొదట ఏమి కనపడ్డాయమ్మా? మనుషులు ఎలా కనపడ్డారు? చెట్లులాగా కనపడ్డారు. చెట్లులాగా. ఆ చెట్లు ఎలా ఉన్నాయి? తల్ల క్రిందులుగా ఉన్నాయి. నువ్వు చేసే ప్రార్థన కూడా ఒక్కోసారి తల్ల క్రిందులుగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుందా, స్పష్టత రావట్లా, సమాధానం రావట్లా. కాబట్టి అస్పష్టమైన ప్రార్థన చేస్తున్నావు. అస్పష్టమైన ప్రార్థన అంటే నీకు గురి లేకుండా ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు గురి లేకపోతే ఒక పిట్టను కొట్టాలనుకోండి, గురి లేకుండా పిట్టను కొడితే ఏమైపోద్ది? రాయి పక్కకు పడిపోదు. ఒక వేటగాడంట వేటకు బయలుదేరి ఆ పగలంతా వేటాడి ఆ రాళ్ళు వేస్తారేమన్నంట, రాళ్ళు అయిపోయి ఒక్క పిట్ట పడలేదంట. అదే నడుచుకుంటా ఉసూరు వండుకుంటా, అయ్యా అమ్మాయి వాడికి ఆకలి అయ్యి మంచిళ్ళు అయ్యి ఉసూరు మంట అడవిలో నుంచి నడుస్తూ ఉంటే ఒక మర్రి చెట్టు కాడికి వచ్చి చూసరికి 10 రాళ్ళు కనపడ్డాయి అంట. 10 రాళ్ళు కనపడ్డాయి. ఆ 10 రాళ్ళు తీసుకొని జేబులో వేసుకున్నాం. ఆ రాళ్ళు నున్నగా భలే గుండ్రంగా ఉన్నాయంట. జేబులో వేసుకొని నడుచుకుంటా ఇక ఈ రాళ్ళతో కొట్టాలని చెప్పి వాటిని కట్టుబల్లో పెట్టి 7 రాళ్ళు వేసినా మళ్ళీ పడలేదంట. 3 రాళ్ళు మిగిలినాయంట. ఆ 3 ఇట్టా ఆడుకుంటుంటే ఆ దారిలో వాడికి వ్యాపారస్తులు కనపడ్డారు. అబ్బాయి ఆ రాళ్ళు అమ్ముతావు అన్నారంట. ఏవి రాళ్ళు అయ్యా అంటే నీ చేతిలో ఉన్న రాళ్ళు అన్నారంట. ఎంత అని చెప్పి అంటే నేను అమ్మను అంటున్నాను. వీడు 1,00,000 ఇయ్యాయి అన్నారంట. అయినా అమ్మను అంటున్నాంట. 2 అన్నారు, 10 అన్నారంట. అప్పుడు వాడికి ఆశ్చర్యపోయిందంట. ఇవి ఒక్కొక్క రాయి 10 లక్షలు అడుగుతుందంటే నా 10 రాళ్ళు ఎంత? 10 లక్షలు అంత ₹1,00,00,000. ₹1,00,00,000 వచ్చాయి. ఈ 3 రాళ్ళకే 30 లక్షలు వస్తాయని చెప్పి వాడు ఏడుతుందంట. ఆ 10 కింద పడి. అరే గెజగెజలాడుతున్న ఏంది అబ్బాయి? అమ్మవా అంటే మాట్లాడలేను. ఒరే 50 లక్షలు తీయరని ఆయన అన్నారంట. సరే ఇంకా ఏడుతుందంటాడు. ఇక ఆహ్వానిస్తాడంట. 1,00,00,000 ఇత్తలు ఇరా బాబు అని చెప్పని ఆ 3 రాళ్ళు తీసుకొని 1,00,00,000 ఇచ్చిపోయారు. అంటే నీ ప్రార్థన పెనుగులాట దేవుని వద్ద నువ్వు చేసేటప్పుడు, ఏడ్చేటప్పుడు, అయా నాకు కొద్దిగా సహాయం చేస్తానని నువ్వు అడుగుతూ ఉంటావు, ఇంకా ఏడుస్తూ ఉంటావు. ప్రభు విస్తారంగా సహాయం చేస్తూ ఉంటాడు. ద్వారాలు తెరుస్తూ ఉంటాడు, మార్గాలు సరళం చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రార్థనలు చేయాలి. అంటే ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు గాచి పెనుగులాడాలి. యాకోబు దేవునితో పెనుగులాడాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా, నేను లేకపోతే వదిలిపెట్టినా చెప్తాను. ఇంకా మనం విశాఖ దాకా వచ్చి ఆగినాము. లెంట్ డేస్ కాబట్టి ఈ వాక్యాలు చెప్పాలని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించి ఆ యొక్క అబ్రహాం యొక్క చాప్టర్ని ఆఫ్ చేసి అంతటితో ఇస్సాకు యాకోబు చెప్పాలి, యాకోబు తర్వాత యేసేపు చెప్పాలి. ఇవన్నీ చెప్తాను. ఇంకా సైమంది కాబట్టి మరి ఈ లెంట్ డేస్లో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు యేసుప్రభు వారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ప్రేరేపించబడి చెప్తున్నాను. మరి ఈ స్వస్థతలు అయిపోయిన తర్వాత మళ్ళీ సిలువలో కూడా 7 మాటలు చెప్పాలి, పునరుద్ధానం చెప్పాలి. కాబట్టి ఈస్టర్ దాకా కూడా యేసు ప్రభు వారి గురించి ప్రత్యేకంగా చెప్తాను, ఇంకేమీ చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ గుడ్డివారి కన్నులు తెరవబడి స్పష్టంగా చూస్తున్నాడు. మనం చేసే ప్రార్థన కూడా స్పష్టత ఉండాలి. ఇప్పుడు అయ్యగారు వందనాలు అయ్యా అన్నది పిచ్చమ్మ గారు వచ్చి, అమ్మ వందనాలు అన్న, అమ్మ ఈ అబ్బాయికి పిల్లగాలు పట్టడం లేదు ప్రార్థన చేయన్నది. ఎవరు అమ్మాయి? వాళ్ళ ఆయన చచ్చిపోయిన పాలే, ఏం పేరు? మాలపల్లి. మేము కూడా చూసి ఆయన చనిపోయిన ఆయన నువ్వు ఉన్నావుగా ఇంటికాడ ఆ రోజు మేము వచ్చినప్పుడు వాళ్ళ ప్రార్థన చేస్తే మగపిల్లవాడు పెట్టాడు.
వచ్చారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మళ్ళీ రావాహని అంటాను, ఎందుకంటే శనిపల్లి టీవీ రాకూడదు అని చెప్పి మాకు తెలుసులే ఆ మాత్రం. పిచ్చమ్మ గారు వందనాలు. సరే, ఇక ఆ అన్న వచ్చింది, వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అన్న. ఎందుకమ్మా అన్న. పిల్లల కోసం అన్నాను. ఏ పిల్లల కోసం అమ్మా అన్న. ఏ పిల్లలు అంటారు ఏంటంటాను. అవునమ్మా, ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా ఏ పిల్లవాడు కావాలో చెప్పమ్మని. ఎవరైనా ఏం కోరుకుంటారు పిచ్చమ్మా? అబ్బాయినే కోరుకుంటారు. అది మగపిల్లడు కాదు, అబ్బాయినే కోరుకుంటారు. మగపిల్లవాడినే కోరుకుంది మగపిల్లవాడే పుట్టాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. ఏముండాలి? స్పష్టత ఉండాలి. నువ్వు అడిగేదాన్ని సంకోచం లేకుండా ఫలాంది నాకు కావాలి ప్రభు అని చెప్పి అడగాలి. నీ చిత్తం అయ్యా, నీ చిత్తం ప్రభు, నీకు తెలుసు అయ్యా, నీకు అన్నీ తెలుసు అయ్యా అని చెప్పంటే కుదరదు. యేసయ్యా నాకు మంచి బండి కావాలి, బండి పాడైపోయింది, ఆ బండికి 16 సంవత్సరాలు నిన్ననే అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. మా సంఘానికి ఒక ఆటో కావాలని ప్రార్థన చేస్తున్నా, మాకు ఒక కారు కావాలని ప్రార్థన చేస్తున్నా, దీని చుట్టూ ప్రారీ కూడా కావాలి, ఆ స్థలం వాళ్ళ అమ్మాయిలు మేము తీసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నా, ఈ స్లాబ్ వేయాలని ప్రార్థన చేస్తున్నా, వృద్ధులాశ్రయం కోసం ప్రార్థన చేస్తున్నా, ఈ మందిరంలో కూటాలు జరగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఓ స్పష్టత, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటేనే ఏదైనా కార్యం జరుగుతుందండి. మనం చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఈ గుడ్డివాడు వచ్చి ఏమడిగాడు? గుడ్డివాడు ఏమడిగినామా? ఉత్తరవేణి కళ్ళు కావాలని అడిగిండు. నాకు కళ్ళు కనపట్టలేదు, కళ్ళు కావాలి. గుడ్డోళ్ళు ఏమడుగుతారమ్మా? చెవిటోడు ఏమడుగుతారు? చెవులు వినపడాలి. నత్తోడు ఏమడుగుతారు? నా నాలుక మాట్లాడాలి. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక అబ్బాయికి ప్రార్థన చేశా, వాడికి మాటలు రావు. నేను ప్రార్థన చేసినాక వాడికి మాటలు వచ్చినాయి. అంటే ఏసునామలో నేను చేయను, ఏసఐ చేశాడు, మాటలు వచ్చినాయి. వాడు ఇప్పుడు బూతులు మాట్లాడుతుండే, అసలు నేను వినలేకపోతున్నా. ఆ బూతులు అంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వాడికి మంచి మాటలు నాయన, నువ్వు నాలుగు ఇచ్చి వాడిని సడలిచ్చావు, కానీ ఆ బూతులు ఆపాయి అని చెప్పి ప్రార్థన చేస్తే భక్తి వచ్చింది. అంటే ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయన కోసం మనం వాడలే, కానీ లోకం కోసం వాడి సాతాను మాటల కోసం, సాతాను క్రియల కోసం వాడకూడదు, అపవిత్రపరచకూడదు. కాబట్టి మరి నాకు కన్నులు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కన్నులు ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా చదువాలని ఉంది నీ వాక్యము, చదువాలని ఉంది నీ వాక్యము, వినిపించుచున్నది కేకనాదు ఒక కేకనాదు దయారణ్యమునా కృంగిన సమయమునా, దయారణ్యమునా నే కృంగిన సమయమునా వినిపించుచున్నది కేకనాదు ఒక కేకనాదు. కాళ్ళు ఉన్నప్పుడు చర్చికి రమ్మంటే వస్తాలే, టైం ఉందలే. మొన్న ఒక చోట వాక్యం చెప్తాను, మొప్పాలు లెంట డేస్లో చెబుతా ఉంటే, అయ్యా మారు మనసు పొందరా, రక్షణ పొందరా నాయన అంటే టైం ఉందలే అంటానంటే, ఎప్పుడు ఆ కళ్ళు పోయాక, ఎప్పుడు ఆ కాళ్ళు పోయాక, ఎప్పుడు ముసలోడు అయ్యాక, ఎప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడా అంటే ప్రభు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడు నేను కోరుకుంటాను. ఆయనకి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, నచ్చోళ్ళు అవసరం లేదు. ఉరికేవాడిని ఉరికిస్తాడు, కానీ కూర్చునేవాడిని ఉరికిస్తాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. ఆయనకి శ్రేష్టమైన ఫలాలు కావాలి. ఏ ఫలాలు కావాలమ్మా? శ్రేష్టమైన ఫలాలు, ప్రథమ ఫలాలు కావాలి.
ఏం కావాలమ్మా? ప్రథమ ఫలం. అంటే నీ ఇంటిలో ఏ ఫలాలైతే మంచి శ్రేష్టమైన ఫలాలు ఉంటాయో వాటిని ప్రభువుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి, శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి. అంటే మొట్టమొదటగా మనం కాసిన పండ్లు, సపోటాలు, ద్రాక్షలు, కొబ్బరి బొండాలు, లేకపోతే చిక్కుడుగాయలు, లేకపోతే ఏ ఫలం అయినా సరే ముందు ప్రథమ ఫలాలు ఎవరికి ఇవ్వాలి? ప్రథమ బిడ్డలను కూడా దేవునికి ఇవ్వాలి. ప్రథమ బిడ్డలను కూడా దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పించాలి. ప్రభా ఈ పిల్లవాడిని సేవకి ఇస్తున్నాను ఆయన అని అర్పించాలి. కంచికచర్ల గ్రామంలో ఒక సహోదరు ఉంది. ఆ సహోదరి పేరు కుమారి. పిల్లలు లేరు, 15 సంవత్సరాలు. మందిరానికి వచ్చి మొక్కుకుంది. ప్రార్థన చేశాను, నీకు పిల్లలు పెడతారు, బాధపడబాకు, ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసి పంపించావు. 15 సంవత్సరాలకు దేవుడికి గర్భం చేశాడు. స్తోత్రం హల్లెలూయా. 15 సంవత్సరాలకైనా 12 మగబిడ్డ, ఎర్రటి మగబిడ్డ పుట్టాడు. స్తోత్రం హల్లెలూయా. వాడి పేరు సమూయేలు అని పేరు పెట్టా. సమూయేలు అని పేరు పెట్టా వాడి పేరు. వందలపాటి రామకృష్ణ గారి భార్య హాస్పిటల్లో డెలివరీ అయితే, సీతారాం గారి హాస్పిటల్లో, అమ్మ నీ పేరు, నీ కుమ్ముడికి పేరు ఏం పేరు అంటే సమూయేలు అని చెప్పా. సమూయేలు అని ఎందుకు పెట్టానంటే, అన్న దేవునికి మందిరానికి వచ్చి మొక్కుకొని ఆ సంతానాన్ని దేవునికి ఇస్తానని చెప్పి అర్పించింది. ఆ పిల్లవాడు ఎలి దగ్గర ఉండి సేవ చేశాడు సమూయేలు. తర్వాత అన్నకు పిల్లలు పుట్టారు. సమూయేలుకి అక్క చెల్లెలు ఉన్నారు తర్వాత. కాబట్టి ఒక తమ్ముళ్ళు ఉన్నారు. కానీ ఆ బిడ్డ పేరు కూడా సమూయేలు పెట్టామంటే ప్రథమ ఫలము. ఈసారి పుట్టే సంతానం మొత్తం కూడా ఇక ఆమెకే. ప్రథమ సంతానం దేవునికి ఇచ్చేసి ఆ తర్వాత వచ్చే సంతానం కూడా దేవునికి ఆమె ఇంట్లో ఉంచుకుంటుంది, కుటుంబానికి ఉంచుకుంటుంది. కాబట్టి ప్రభు ఇప్పుడు 2 అద్భుతమైన కార్యాలు చేశాడు. బిఏ గారు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు వారు ఇప్పుడు 2 అద్భుతమైన కార్యాలు చేశాడని చెప్పాను. ఏం చేశాడు? మోగవాడితోటి మాట్లాడితే వాడి నాలుక సడలి స్పష్టంగా మాట్లాడాడు, నత్తివాడితో మాట్లాడించాడు. ఇంకోటి చెవిటి వాడికి చెవులు విప్పి వినిపించాడు. ఎప్పత్త అని చెప్పా. ఎప్పత అంటే తెరవబడుట, తెరవబడుట. ఈ 2వ కార్యం గురించి కూడా చెప్పా. ఇప్పుడే చెప్పి ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాం. 2వ కార్యం ఏంటి? గుడ్డివాడికి చూపించాడు. గుడ్డివాడికి చూపించినప్పుడు వాడి కళ్ళు ఎలా కనపడ్డాయి? ఫస్ట్ చెట్లులాగా మనుషులు తల్లకిందులుగా కనపడ్డారంట. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా స్పష్టంగా చూపు వచ్చింది. 2 స్వస్థత కార్యాల గురించి ఇప్పుడు చెప్పాను. మొట్టమొదటి స్వస్థత కార్యం నత్తివాడి నాలుక సడలుట, నత్తివాడు నాలుక సడలుట, చెవిటివాడు చెవులు విప్పబడుట. 2వది గుడ్డివాడికి చూపివ్వటం, గుడ్డివాడికి చూపించడం. గుడ్డివాడికి చూపించేటప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి తీసుకెళ్ళి చూపించాడు? దూరంగా ఊరి బయటకు తీసుకెళ్ళి చూపించాడు. ఇతను నత్తివాడికి చెవిటివాడికి కూడా అదే పని చేశాడు. ఇక 3వ అంశము, మరి లూకాసు వార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. వాడలాగా చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు బిగిలిపోతుండగా వారు వేరొక దొన్నలోనున్న తమ పాదివారు వచ్చి తమకు సహాయం చేయమని వారిని సంజ్ఞలు చేసిరే. కరెంట్ పోయి చూడలే చాలు. హల్లెలూయా. ఇక్కడ ఈ 3వ అద్భుతం గురించి చెప్తున్నాను. యేసు ప్రభు వారు జనసమూహము దేవుని వాక్యానికి వచ్చారండి. ఆయన మీద పడతా ఉన్నారు. గెన్నె సరేసు తలస్థిరానికి ఆయన వచ్చి నిలిచాడు. ఏ సరస్సు అది?
గెన్నెసరేతు సరస్సు. ఆ సరస్సు తీరానికి వచ్చి 2 దోణలు చూశాడు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ గెన్నెసరేతు సరస్సు తీరం ఉన్న జాలర్లు అంట ఆ చేపలకి వెళ్ళి వచ్చి వాళ్ళ వడలు కడుక్కుంటున్నారు. ఏం బల్ల ఒట్టోళ్ళే, ఏం బల్ల ఒట్టోళ్ళే వాళ్ళు కడుక్కుంటున్నారు. కడుక్కుంటామంటే మరి జాలర్లు వాటిలో దిగి వాళ్ళు కడుగుతుంటే ఆయన ఆ దోణిలో సీమోను అనే ఒక దోణ ఎక్కి దయ నుండి కొంచెం త్రోయమని అతనికి అడిగి కూర్చుండి దోణల నుండి జనసమూహానికి బోధించుచుండెను. ఆయన బోధించడం చాలిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే గెన్నెసరేతు సరస్సు తీరానికి వచ్చాడు. ఆ గెన్నెసరేతు సరస్సు తీరాన వచ్చినప్పుడు మరి 2 వ్యక్తులు వాళ్ళు కడుక్కుంటున్నారు. పడవలు కట్టేసి అక్కడ ఆ ఒడ్డుకు కట్టేసి లంగరు వేసి కట్టేసి ఆ రాత్రి ఏం చేపల బల్ల వాళ్ళకి కడుక్కుంటున్నారు. యేసు ప్రభు వారు అన్నాడు, ఈ యొక్క మరి సీమోను యొక్క ఆ దోణి ఎక్కి పడవెక్కి కూర్చొని అయ్యా కొంచెం లోనకి నెట్టాడు. ఆ లోనకి తీసుకుపోయి లోన లంగరేసిండు. అక్కడ ఉండి వాక్యం చెబుతుండు. అక్కడ సముద్రంలోకి పోయి దూరం లోనకి పోయి వాక్యం చెబుతుండు. ఆ ఒడ్డునోడు జనం వాక్యం అంటున్నారు. ఎందుకని యేసు ప్రభు వారు ఆ యొక్క నదీ తీర ప్రాంతంలో ఏట్లోకి వెళ్ళిపోయి పడవ మీద కూర్చొని నీళ్ళలోకి వెళ్ళిపోయి జనానికి దూరంగా ఉండి వాక్యం చెబుతుండో చెప్పండి. ఎందుకని? ఒడ్డున కూర్చొని చెప్పొచ్చుగా. ఒడ్డున కూర్చొని అమ్మా అందరూ కూడా గుంపు గుంపుగా వచ్చి మీద పడుతున్నారు. చెప్పనే ఎట్లా అసలు నన్ను ముట్టు, నన్ను తాకు, నన్ను సతపరచు, ఇదే రంది పద్దాకులు. రక్షణ గురించి ఆలోచించట్లా, పరలోక రాజ్యం గురించి ఆలోచించట్లా. ఈ రోజుల్లో ప్రార్థనలకు వచ్చే వాళ్ళు కూడా స్వస్థతలు కావాలి కానీ రక్షణ అవసరం లేదు. స్వస్థతలు కావాలి కానీ రక్షణ అవసరం లేదు. మారు మనసు అవసరం లేదు. అయ్యా నా నడుము నొప్పి అయ్యా, అయ్యా నా కాలు నొప్పి అయ్యా, అయ్యా మా ఆయన దయ్యం పట్టింది అయ్యా, అయ్యా దయ్యం పట్టింది వదిలింది, రక్షణ పొందడా, మారు మనసు తీసుకోడా, పరలోక రాజ్యం చేరడా? రక్షణ పొందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వచ్చిన వాళ్ళు ఏదో కార్యాన్ని కోరుకుంటారు, కోరుకున్న వెంటనే పని అయిపోద్ది, వెళ్ళిపోతారు, దేవుని రాజ్యానికి అప్పగించబడరు. అందుకనే ప్రభువారు ఏం చేశారంటే స్వస్థతలు ఆపు చేసి అందరితోటిగా ఆ యొక్క సరస్సులోకి పోయి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు అని చెప్పి వాక్యాన్ని బోధి స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే 1 గంట అయింది కాబట్టి రొట్టె ద్రాక్షరసం ఇవ్వాలి. మరి ఆయన అలా ప్రసంగిస్తూ ఉంటే ఆ దోణిలో నుండి జనసమూహం బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధితుడు చాలిన తర్వాత నీవు దోణిను లోతులకు నడిపించమని చేపలు పట్టకు మీ వల్ల వేయడని సీమోనుతో చెప్పగా, యేసు ప్రభు వారు ఇప్పుడు అట్టు పెడితే అట్టున్నారంటనే బిఏ గారు మొన్న. ఇప్పుడు సీమోను దోణిచ్చాడు, ఎక్కి కూర్చున్నాడు, వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత మరి ఆ సీమోనుకి మేలు చేయాలి దేవుడు. ఏం మేలు చేయాలి? చేపల బల్ల చేపలు పట్టేటట్టుగా దేవుడు సహాయం చేయాలి. కాబట్టి దేవుడు అన్నాడు మీ పడవని లోనకు మాడిచ్చి వల్ల ఏమని చెప్తున్నాడు. వీళ్ళు అంటారు చూడండి ఇక్కడ, మరి ఆ సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమియో, రాత్రంతయు శ్రమ పడినా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. రాత్రంతా శ్రమపడ్డామయ్యా, ఒక్క చేప పిల్ల కూడా దొరకలేదు. ఇక ఆయన అంటాడు, మరి నీ మాట చొప్పున అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పు.
వారలాగా చేసి విస్తారమైన చేపలు పట్టాయి. అందుచేత వారు వలలు పీలిపోవచ్చుండగా వారు వేరొక దోణెత్తులో ఉన్న తమ పాడివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసి స్తోత్రం హల్లెలూయా. ఇంకా పడవ లోనకి వెళ్ళింది. యేసుప్రభు వారు వల్ల ఏమని చెప్పారు, అయినా నీ మాట చొప్పున వేస్తావని చెప్పేశారు. ఆ వల్ల పిగిలిపోతున్నాయి అంటగా, కుప్పల లాగి గోళ్ళ పోయి తీసుకొచ్చి ఆ యొక్క పడవలో వేస్తే పడవ ఫుల్ అయిపోయింది. పడవ మునిగిపోయే పరిస్థితి, అంత బరువైన చేపలు పడ్డాయి. ఇక ఏదో పడవ పోతుంది, రాండి వాళ్ళు సైకిల్ చేస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళ పడవని కూడా వేశారంట. 2 పడవలు ఇక్కడంగా తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అంటే ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు. ఎవరికే? చేపలకి. చేపలు మొత్తం ఉరికొచ్చి ఏమైనా వాళ్ళలో పడ్డాయి. చేపలు మొత్తం వచ్చి ఉరికొచ్చి వాళ్ళలో పడ్డాయి. యేసు ప్రభు వారు కూడా ఒక్క మాట సెలవిస్తే చాలు, నేను చేపల జాలరుని, నేను విస్తారమైన చేపలు పడతాను అంటే ఆత్మను సంపాదించడానికి అప్పగిస్తాను. ఆయన ఒక్క మాట సెలవేయాలంతే. నేను చేస్తే ఏ కార్యం జరగదు. ఆయన వచ్చి ఇక్కడ వలై అని చెప్పాలి. నేను అక్కడ వలైతే ఆ వల నేను లాగలేనంత విస్తారమైన చేపలు నాకు పడతాయి. స్తోత్రం హల్లెలూయా. అలాగే సీమోను పేతురు కూడా వల పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. తోటివాడు సహాయం చేసినప్పుడు మరి ఆ దోణిలో మునిగిపోయే పరిస్థితి వచ్చేస్తాయి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమని, నేను పాపాత్ముడని చెప్పాడంట. ఎలాగ వారు పట్టిన చేపల రాశికి అతడితో కూడుకున్న వారందరూ విస్మయం ఉందరి. చూసారా, అమ్మో నువ్వు దేవుడు అయ్యా, నిన్ను దగ్గర నుంచి మాట్లాడాను ఆయన, నన్ను విడిచిపోతండ్రి, నేను పాపినని చెప్పి ఒప్పుకున్నాను. చూశాను ఎంత పశ్చాత్తాపం వచ్చిందో సీమోనికి, పేతురికి. ఒక్క మాట సెలవిస్తేనే పశ్చాత్తాపం వచ్చింది. నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టిపోయా అంటే, నేను అబద్ధాలాడి చేపలు అమ్ముతా, చచ్చిపోయిన చేప బాగుందని చెప్పి అమ్ముతా, కొనుక్కులో చేసి కోచూతి ఏమవుతాడా? ఏమైంది? చెడు మురిగి కంపు. దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? పారేయటమే. ఏం చేస్తారు వాళ్ళు? పారేయటమే. అటువంటి మోసాలు చేశానయ్యా, మరి అటువంటి పాపినయ్యా, నన్ను విడిచిపోయాని చెప్పంటే యేసు ప్రభు వారు ఆ పాపినే కరుణించి క్షమించి నువ్వు నన్ను వెంబడించమని చెప్పంటే అప్పటికప్పుడే సీమోను పేతురు అక్కడ పడవ వదిలిపెట్టేసి యేసు ప్రభు వారిని వెంబడించాడు. రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు వారు సుంకపు మెట్టు దగ్గర ఉండి వెంబడించారు. ఎవరు ఆ వ్యక్తి? రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు వారు వెంబడించమని చెప్పాడు. ప్రభువారు అన్నారు ఆ మాట. ఆయన సుంకపు మెట్టు కాడ కూర్చొని చూస్తున్నాడు. ఆ వ్యక్తి వెంబడించాడు లేచి. ఎవరాయన? మత్తయి. మర్చిపోయారు మహాంతల్లారా, మత్తయి. ఇప్పుడు వెంబడించే రెండో వ్యక్తి ఎవరంటే సీమోను పేతురు. స్తోత్రం హల్లెలూయా. తన వల విడిచిపెట్టి, లోకపరమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధం వల తీసుకొని ఆత్మ సంబంధం చేపల్ని అంటే ఆత్మను సంపాదించడం కోసం యేసు ప్రభు వారితో కలిసి బయలుదేరాడు. స్తోత్రం హల్లెలూయా. పేతురు గొప్ప పరిచర్య చేశాడు. పేతురు పరిచర్య గురించి చెప్తాను నేను. ఒకరోజు ఆయన వాక్యం చెప్తాను. ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది ఒక్కసారి రక్షించబడ్డారు. స్తోత్రం హల్లెలూయా. గొప్ప సేవ చేశాడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడండి. యేసు ప్రభు నాకు తెలియదని చెప్పి బొంకాడు. పేతురు యేసు ప్రభు కోసం ఏడ్చి కన్నీరు గాచి ప్రలాపించి బాధపడ్డాడు. పేతురు యేసు ప్రభు వారి కోసం శ్రమలు అనుభవించి జైల్లో పెడితే యేసు ప్రభు వారు ఒక దేవతను పంపించేసి ఆ జైల్లో తీసుకొచ్చేసి సంఘం ప్రార్థన చేస్తే పేతురు యొక్క సంఖ్యల్లో విడిపోయింది. అంత గొప్ప సేవ చేశారు. కాబట్టి ఈ పేతురు ఎక్కడి నుంచి వచ్చి యేసు ప్రభుని వెంబడించాడు? గెన్నెసరేసు తలస్తీరన చేపలు పడతా ఉన్న పరిస్థితుల్లో నుంచి వచ్చి వెంబడించాడు. అపరిశుద్ధమైన వ్యక్తిని పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు. స్తోత్రం హల్లెలూయా. పేతురు నేను పాపినని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ మధ్యాహ్నం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నేను పాపిని ప్రభు అని చెప్పి ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని ప్రభు అని చెప్పంటే ఆలకించాడు. అయ్యా నేను పాపినయ్యా, దోషునయ్యా, అయ్యా నేను అజ్ఞానినయ్యా, అయ్యా నేను నీ యేసు నామాన్ని ఎత్తడానికి కూడా యోగ్యుని కానయ్యా, యోగ్యురాలని కాదని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉందని చెప్పి యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.